హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్ మనం చూస్తే ఇన్వెంటర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆయన పేరు జాన్ మెక్కార్తే. సో వెరీ ఇంపార్టెంట్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్నిసార్లు బౌన్సర్ రూపంలో రావచ్చు. సో బిఫోర్ వీ గో టు ద సెషన్ 2025 and 26 UPSC అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే యూ కెన్ కాల్ టు ద బిలో నెంబర్ వేర్ దే కెన్ గివ్ యూ ద డీటెయిల్స్. ఇంకా ఈరోజు టాపిక్ చూస్తే స్టబుల్ బర్నింగ్. మీ అందరికీ తెలుసు వర్షాకాలం అయిపోతుంది, ఇంకా వింటర్ రానుంది. వింటర్ సమయంలో ముఖ్యంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలు, అంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్, అలాగే పంజాబ్, ఈ ప్రాంతాల్లో స్టబుల్ బర్నింగ్ అంటే ఈ పంటల్లో మిగిలిపోయినటువంటి వాటిని దహనం చేస్తూ ఉంటారు. సో ఈ దహనం కారణంగా, అంటే ఈ స్టబుల్ బర్నింగ్ కారణంగా, అంటే మిగిలిపోయిన గడ్డి ఇవన్నీ కూడా దహనం చేస్తూ ఉంటారు. దీని కారణంగా ముఖ్యంగా ఢిల్లీలో చాలా విపరీతమైనటువంటి కాలుష్యం పెరుగుతోంది, ఎస్పెషల్లీ ఇన్ వింటర్. సో దీనికి కారణం ఏంటి అంటే, ఒకప్పుడు నార్మల్గా వరి కోత కోసేవారు, ఇప్పుడు హార్వెస్టింగ్ మెషిన్స్ వచ్చిన తర్వాత ఆ వరి చాలా ఇంత పొడుగు స్ట్రా మిగిలిపోతుంది అనమాట. సో ఆ వరి మిగిలిపోయిందని స్ట్రా అంటారు ఇంగ్లీష్లో, జనరల్గా మన దగ్గర అయితే గడ్డి అంటాం. ఇది మిగిలిపోవడం వల్ల ఆ మిగిలిన దాన్ని ఎట్లా క్లియర్ చేయాలి, మళ్ళీ మనుషులను పెట్టి క్లియర్ చేస్తే డబ్బులు అవుతాయి కాబట్టి వీటిని ఏం చేస్తున్నారంటే తగలబెట్టేస్తున్నారు. ఈ తగలబెట్టేయడం వల్ల దాని నుంచి వచ్చేటటువంటి నుసి, పొగ ఇవన్నీ కూడా వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ కారణంగా, అంటే పశ్చిమం నుంచి తూర్పు వైపుకు వేచేటటువంటి శీతల గాలుల కారణంగా ఆ పరిసర ప్రాంతాల్లో పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి కాలుష్యం పెరుగుతోంది. సో దీని కారణంగా ఆల్రెడీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పొల్యూషన్ ఇంకా విపరీతంగా పెరుగుతోంది. సో దీని గురించి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు నిన్న ఒక వ్యాఖ్య చేసింది. స్టబుల్ బర్నింగ్ అంటే ఎవరైతే ఈ పంటలు మిగిలిపోయినటువంటి దాన్ని, ఆ వ్యర్థాలను, పంటల వ్యర్థాలను దహనం చేస్తున్నారో వాళ్ళకి జైలు శిక్ష విధించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి రికమెండేషన్ లాంటిది ఇచ్చింది. సో ఈ జైలు అని అనగానే కొంతమంది భయపడేటటువంటి అవకాశం ఉంటుంది కదా. సో దీనికి సంబంధించి ఈరోజు మనం ఈ సెషన్ చూద్దాం. ముందుగా సుప్రీంకోర్టు క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ, అంటే నోట్లో క్యారెట్ కొట్టి ఈ మీద బెత్తంతో కొట్టడం. క్యారెట్ అండ్ స్టిక్ పాలసీలో స్టిక్ ఏంటంటే ఎవరైతే రైతులు ఈ స్టబుల్ బర్నింగ్ చేస్తారో వాళ్ళని జైల్లో పెట్టండి. క్యారెట్ ఏంది, ఎవరైతే రైతులు ఈ స్టబుల్ బర్నింగ్ చేయకుండా ఉంటారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వండి. సో ఇలా పంజాబ్ కోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని ఎక్కువగా డైరెక్ట్ చేసింది. అఫ్కోర్స్ ఇవి జరుగుతాయా జరగవా అనేటటువంటి వేరే విషయం అయితే, ఇది ఒక అడుగు టు కంట్రోల్ ద పొల్యూషన్. సో అసలు స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటంటే మనకి లెఫ్ట్ ఓవర్ స్ట్రా, అంటే క్రాప్ రెసిడ్యూ అని అంటాం, అంటే పంటల్లో మిగిలిపోయినటువంటి వ్యర్థాలు. దీన్ని దహనం చేయడాన్ని, ముఖ్యంగా పంటల్లో మిగిలిపోయినటువంటి వ్యర్థాలు అంటే వరి, గోధుమ, ఈ పంటల్లో మిగిలిపోయినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని దహనం చేయడాన్ని స్టబుల్ బర్నింగ్ అని అంటారు. ఇది ఎందుకు చేస్తారంటే బేసికల్గా త్వరగా అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ని, క్రాప్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాన్ని త్వరగా మనము క్విక్గా ఆ ఫీల్డ్ని క్లియర్ చేయొచ్చు. సో సాధారణంగా తర్వాత పంట వేయడానికి ఈ స్టబుల్ని లాగాల్సి ఉంటుంది. ట్రాక్టర్లు పెట్టినా లేదని అనుకుంటే వ్యక్తులను పెట్టినా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి దీన్ని దహనం చేస్తున్నారు. సాధారణంగా ఇది సెప్టెంబర్ నెలాఖరు నుంచి నవంబర్ వరకు కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇదే సమయంలో దీన్ని ఆపాలి అనేటటువంటిది ఇక్కడ ఉద్దేశం. ముఖ్యంగా ఇది పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా జరుగుతుంది. దీని కారణంగానే ఢిల్లీలో పొల్యూషన్ అనేటటువంటిది ఎక్కువగా పెరుగుతుంది. అసలు స్టబుల్ బర్నింగ్ చేయడానికి కారణాలు ఏంటి అంటే, దాని నిర్వహణ కన్నా కూడా ఇలా దహనం చేయడం అనేటటువంటిది తక్కువ ఖర్చు. సో కాబట్టి ఇట్స్ వెరీ చీప్, అంటే తక్కువ ఖర్చులో అయిపోతుంది, ఇది ఖర్చు తగ్గుతుంది ఒకటి. రెండు, వీడ్ మేనేజ్మెంట్, అంటే సాధారణంగా మనకి కలుపు మొక్కలు తీయడం ఉంటుంది, దాన్ని మళ్ళీ వేరాలి, ఎక్కువగా తర్వాత వేసేటటువంటి పంటలో మళ్ళీ కలుపు వస్తుంది. ఒకవేళ ఇలా తగలబెట్టేశారనుకోండి, ఆ కలుపు కూడా కాలిపోతుంది. కాబట్టి ఈ వీడ్ మేనేజ్మెంట్లో ఇది ఉపయోగపడుతుంది. మూడు, పెస్ట్ కంట్రోల్, ఏమైనా పురుగు పుట్ర ఉన్నా కూడా ఈ అంటించడం వల్ల చనిపోతాయి. సో ఇలా ఈ కారణాల వల్ల సాధారణంగా ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు ఎక్కువగా ఈ స్టబుల్ బర్నింగ్ అనేటటువంటి చేస్తూ ఉంటారు. సో అట్లానే మనం కనుక చూస్తే దీనివల్ల మనకు ఉన్నటువంటి ఎఫెక్ట్స్ ఏంటంటే, ఒకటి పర్యావరణానికి సంబంధించి. సో దీనివల్ల కార్బన్ డైఆక్సైడు, మీథేను, కార్బన్ మోనాక్సైడు, నైట్రోజన్ ఆక్సైడ్స్, పర్టిక్యులేట్ మ్యాటర్ ఇవన్నీ వస్తాయి. రెండు, సాయిల్ ఫర్టిలిటీ,
అంటే భూమి తాలూకా సారం తగ్గిపోతుంది, ముఖ్యంగా మైక్రో ఆర్గానిజమ్స్ ఇది హార్మ్ఫుల్. అట్లాగనే సాయిల్ అంటే భూమిలో ఉండేటటువంటి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుముఖం పడతాయి. అట్లానే దీనివల్ల అనేక రకాలైనటువంటి జబ్బులు, ఆస్మా, అలాగే సిఓపిడి అని ఒక డిసీజ్ ఉంటుంది, అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధి లాంటిది, అట్లాగనే బ్రాంజిటిస్, లంగ్ క్యాన్సర్ ఇవన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు. సో అట్లానే కనుక మనం చూస్తే ఇందులో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి అనేటటువంటిది కనుక మనం ఒకసారి చూస్తే, టెక్నికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఛాలెంజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్వెస్టేషన్ టెక్నాలజీ, అంటే ఈ పంటల్ని మనం హార్వెస్ట్ చేయడానికి ఆ టెక్నాలజీ మన దగ్గర ఉన్నటువంటి సరిపోదు. అంటే మన దగ్గర కంబైన్ హార్వెస్టర్స్ అని ఉంటాయి, అంటే పంటని వ్యక్తులు కోయక్కర్ లేకుండా మెషిన్లే కోత చేస్తూ ఉంటాయి. కానీ వీటి వల్ల మనకి ఏమవుతుందంటే 10 నుంచి 15 సెంటీమీటర్ల గడ్డి ముక్క అనేటటువంటిది భూమిలో నుంచి పైకి ఉండిపోతుంది. సో దీన్ని కాల్చడానికి అదంత ఈజీ కాదు, సాధారణంగా అయితే చేతులతో పీకాలి. సో ఎన్ని ఎకరాలకైనా వ్యక్తులను పెట్టుకుంటామని వీళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. అట్లాగనే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా లార్జ్ ల్యాండ్ పార్సల్స్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ప్యాడీ స్ట్రా, అంటే ఈ మిగిలిపోయినటువంటి గడ్డిని ఎక్కడ మనము స్టోర్ చేయడానికి, అంటే దీన్ని మళ్ళీ ఒక చోట పెట్టడానికి ప్రాంతాలు సరిపోవట్లేదు. సో అది రెండవ అంశం. అట్లాగనే కస్టమ్ హైరింగ్ సెంటర్స్, అంటే చిన్న చిన్న రైతులకు ఈ యొక్క గడ్డిని తీయడం కానీ దాన్ని దాచడం కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది. అంటే ఆ వ్యక్తుల్ని తీసుకురావడానికి, లేదని అనుకుంటే మళ్ళీ దానికి ఇంకొక స్పెషల్ మెషిన్ను తీసుకురావడానికి, ఇవన్నీ కూడా చిన్న చిన్న రైతులకి చాలా ఇబ్బంది. అందుకని చిన్న రైతులు ఏం చేస్తారంటే ఇట్లా స్టబుల్ బర్నింగ్ చేసేస్తూ ఉంటారు. అట్లాగనే సప్లై చైన్ సపోర్ట్, అంటే స్టబుల్ కలెక్షన్ మెకానిజమ్స్. కొన్ని కంపెనీలు ఈ ఇస్తున్నటువంటి ఈ గడ్డి మిగిలిపోయినటువంటిది ఏదైతే ఉందో ఆ వ్యర్థము, సో దీన్ని కలెక్ట్ చేసుకొని ఇన్సెంటివ్లు ఇస్తున్నాయి, కానీ ఆ కంపెనీలు పూర్తి స్థాయిలో కలెక్ట్ చేయట్లేదు రైతుల నుంచి. అది మరొక అంశం. అలాగే వేర్ అండ్ టేర్ మెషినరీ, అంటే మనకి ప్యాడీ స్ట్రాలో ఎక్కువగా సిలికా కంటెంట్ ఉంటుంది, దీనివల్ల వాడేటటువంటి మెషిన్స్ కూడా త్వరగా పాడైపోతున్నాయి, అది మరొక అంశం. అట్లాగనే 15 నుంచి 20 రోజులు మాత్రమే ఉంటుంది ఏది ఈ వరి కుప్ప నూర్చడానికి, తర్వాత రాబోయేటటువంటి పంట అంటే వీట్. సాధారణంగా అక్కడ వరి గోధుమ వేస్తూ ఉంటారు. ఆ గోధుమ పంట వేయడానికి కేవలం 20 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఈ సమయంలో దీన్ని మళ్ళా మరొక పంట వేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఈ స్టబుల్ బర్నింగ్. సో ఇలా టెక్నికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఛాలెంజెస్ మనకు ఉన్నాయి. సో దీని మీద కొన్ని రెగ్యులేటరీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ఉన్నాయి. అదేంటంటే డెఫినేషన్స్, అసలు స్టబుల్ బర్నింగ్కి, ఎన్వైరన్మెంటల్ కంపెన్సేషన్కి ఈ రెండింటికి సరిగ్గా క్లారిటీ ఇవ్వట్లేదు. అట్లాగనే రెడ్ ఎంట్రీ అని ఒకటి అంటున్నారు, అంటే ఎవరైనా నాన్ కంప్లయన్స్ ఉంటే, అంటే ఎవరైనా దీన్ని మీరి స్టబుల్ బర్నింగ్ కనుక చేస్తే వాళ్ళని రెడ్ ఎంట్రీ చేస్తామని అంటున్నారు. అంటే ఏంటో చాలామందికి తెలియదు, అందులో ఉన్న కాంప్లికేషన్స్ తెలియదు. అలాగనే ఫార్మర్స్ ఈ రెడ్ ఎంట్రీస్ ఒకసారి వాళ్ళ మీద పడిన తర్వాత ఎగ్జిట్ అవ్వడానికి లేదు. ఇప్పుడు ఒకసారి ఆయన వరిని కాల్చాడు అనుకోండి, అందులోంచి ఎగ్జిట్ అవ్వడానికి లేనప్పుడు ఇంక ఎగ్జిట్ అవ్వడానికి ఎట్లాగో లేదు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ చేస్తాడు. అంటే దొంగను ఒకసారి దొంగ అన్నాం అనుకోండి, ఇంకా ఆయన మొత్తం జీవితాంతం దొంగ అయిన పనులే చేయాలి కాబట్టి రెండోసారి దొంగతనం చేస్తాడు. సో ఒకసారి దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకున్న తర్వాత శిక్ష విధించాక మంచివాడని అనాలి. సో ఇక్కడ రైతుల్ని అట్లా రెడ్ ఎంట్రీలో పెట్టడం వల్ల వాళ్ళు మళ్ళీ పదే చేస్తున్నారు. అట్లాగనే ఇన్సఫిషియెంట్ కోఆర్డినేషన్, అంటే మినిస్ట్రీస్, స్టేట్ గవర్నమెంట్స్ వీటి మీద రకరకాల అంశాలకు సంబంధించి ఈ స్టబుల్ బర్నింగ్కి రకరకాల సొల్యూషన్స్ తీసుకొచ్చాయి, కానీ వాటి మధ్య ఇంటిగ్రేషన్ లేదు. ఒకరు హ్యాపీ స్టేటర్ టెక్నాలజీ వాడాలంటారు, ఇంకొకరు ఏమో ఇన్సెంటివ్లు ఇవ్వాలంటారు, రకరకాలుగా చెప్తారు, కానీ ఇవన్నీ కోఆర్డినేషన్ ఎఫర్ట్లో జరగాలి, అది జరగట్లేదు. సో అవన్నీ మనకు ఉన్నటువంటి ఇబ్బందులు. అట్లాగనే ఫినాన్షియల్ అండ్ ఎకనామిక్ బ్యారియర్స్ ఏంటంటే రైతులకి ఈ రెసిడ్యూ మేనేజ్మెంట్ చేసుకోవడానికి మెషినరీ, దీనికి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తానంటుంది ప్రభుత్వం. అంటే మీరు కాల్చొద్దు, ఆ నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వమే సేకరిస్తుంది, దీనికి మేము డబ్బులు ఇస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం సరిగ్గా డబ్బులను అందజేయట్లేదు. దీనివల్ల కూడా రైతులకి దీనికి రిసార్ట్ అవుతున్నారు. అట్లాగనే ఎన్వైరన్మెంటల్ కంపన్సేషన్ ఫండ్ అని ఒకటి ఉంది మనకి, దీన్ని ఎఫెక్టివ్గా వాడట్లా, అందులో చాలా డబ్బులు ఉన్నాయి. యాక్చువల్గా ఆ డబ్బుల్ని మనం ఇలా కనుక రీరూట్ చేయగలిగితే ఇక్కడ ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయొచ్చు. అట్లానే మనకి సోషియో ఎకనామిక్ అవేర్నెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి రైతులు వీళ్ళకి ఎడ్యుకేషన్ కానీ దీని పట్ల ట్రైనింగ్ కానీ లేదు. అట్లాగే మనం తీసుకున్నటువంటి విధానాల్లో కూడా వాళ్ళు తప్పు చేసిన తర్వాత శిక్ష విధించాలని చూస్తున్నాం తప్ప ప్రివెంటివ్ మెజర్స్గా ఏది తీసుకోవట్లేదు, ప్యూనిటివ్ మెజర్స్ ఎక్కువగా తీసుకుంటున్నాం. సో ఇవి అందులో ఉన్నటువంటి ఇబ్బందులు. అయితే ప్రభుత్వం అలా అని చేతులు ముడుచుకొని ఏం కూర్చోలేదు, చాలా రకాల సొల్యూషన్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇన్సిటు క్రాప్ రెసిడ్యూ మేనేజ్మెంట్ అని చెప్పేసి అక్కడనే కొన్ని మెషిన్లను కొనడం, అలాగే కస్టమ్ హైరింగ్ సెంటర్లను పెట్టడం, అంటే ఈ సెంటర్స్ ద్వారా ఈ యొక్క వరి మిగిలిపోయినటువంటి వ్యర్థాలను కలెక్ట్ చేస్తారు, కానీ చిన్న రైతులకి ఇవి చాలా దూరంగా ఉంటున్నాయి. అలాగే హై ఈల్డ్ షార్ట్ డ్యూరేషన్ ప్యాడీ వెరైటీస్, వేరొక విత్తనాలను ఇచ్చి స్ట్రా మిగలకుండా ఉండేటటువంటి ఇంకా ఇతర విత్తనాలను సప్లై చేస్తున్నారు. అట్లాగనే మనకి
ఈ యొక్క రెడ్యూస్ ఈ స్టబుల్ బర్నింగ్ తగ్గించడానికి హార్వెస్టింగ్ షెడ్యూల్ని కూడా వేస్తున్నారు. పలానా టైంలో మీరు హార్వెస్టింగ్ చేసి కొంత సమయం పెంచుకొని స్టబుల్ బర్నింగ్ చేయకుండా ఉండాలి అని. బయో డీకంపోజర్స్ అంటే ఇవి కొడితే ఆ స్ట్రా దానికి అదే కరిగిపోయి నేలలో కలిసిపోతుంది. ఈ డీకంపోజర్స్ను వాడుతున్నారు. అలాగనే అక్కడ నుంచి తొలగించడానికి ఇన్సిటు అంటే ఆ ప్లేస్లోనే చేస్తారు, ఎక్సిటు అంటే అక్కడ నుంచి తొలగించి వేరే ప్లేస్కి తీసుకెళ్తారు. అక్కడ బయోమాస్ పవర్ ప్రాజెక్ట్స్ అంటే దీన్ని విద్యుత్ ఉత్పత్తిలో వాడేటటువంటి కొన్ని పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవి కలెక్ట్ చేస్తున్నాయి కానీ సరిగ్గా కలెక్ట్ చేయలేకపోతున్నాయి. అలాగనే థర్మల్ పవర్ ప్లాంట్స్లో, అలాగనే 2G ఇథనాల్లో వాడుతున్నారు. అలాగే కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్లో వాడుతున్నారు, ప్యాకేజింగ్ మెటీరియల్స్లో వాడుతున్నారు. కానీ వీళ్ళందరూ పర్ఫెక్ట్గా కలెక్ట్ చేయలేకపోతున్నారు, అది పెద్ద ఇబ్బంది. అలాగనే స్టబుల్ బర్నింగ్లో కూడా మనం చూస్తే మానిటరింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనేటటువంటిది కూడా స్ట్రిక్ట్ మానిటరింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనేటటువంటిది చేయాలి. అట్లానే దాంతోపాటుగా కొన్ని స్కీమ్స్ని తీసుకొచ్చి ఈ ప్యాడీ స్టాక్ సంబంధించి ఎట్లయినా దీన్ని తగ్గించడానికి కొన్ని రకరకాల స్కీమ్స్ తీసుకురావాలి. ఫైన్స్ ఇవన్నీ వేస్తున్నాం, బట్ స్టిల్ దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. అట్లాగనే ఫినాన్షియల్ సపోర్ట్ మెకానిజంలో సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇందులో డబ్బులు ఇస్తారు రైతులకి, మెషినరీ ఎక్విప్మెంట్ కొనుక్కొని స్టబుల్ బర్నింగ్ చేయకుండా దాన్ని తొలగించేటట్టు, వ్యర్థాలను తొలగించేటట్టు. అట్లాగనే కొన్ని ఆల్టర్నేటివ్స్ లైక్ బయో ఎంజైమ్స్, ప్యాలటైజేషన్, హ్యాపీ సీడర్ మెషిన్ అని ఒకటి ఉంటుంది, పూర్తిగా తొలగిస్తుంది అది. సో ఇట్లాంటివి తీసుకొచ్చిన బయోమాస్ ఫ్యూయల్కి, బయోఫ్యూయల్ ప్రొడక్షన్కి మనం ఇట్లాంటి వాటిని తీసుకొచ్చినా కూడా వీఆర్ అనేబుల్ టు రెడ్యూస్ ఈ స్టబుల్ బర్నింగ్ అనమాట. సో రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఇనిషియేటివ్స్ తీసుకున్నాయి. లైక్ ఉత్తరప్రదేశ్లో పరాలికే బదిలే గోవాంష్ కాద్ అని చెప్పేసి ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. అంటే స్టబుల్ బర్నింగ్ని కౌ మెన్యూర్తో రీప్లేస్ చేస్తారన్నమాట సస్టైనబుల్ ఫార్మింగ్ కోసం. బట్ ఇవి ఎన్ని చేసినప్పటికీ స్టబుల్ బర్నింగ్ ఉంటూనే ఉంది, దీనివల్ల పొల్యూషన్ పెరుగుతూనే ఉంది. ఇది జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకి దీని మీద అద్భుతమైనటువంటి అవేర్నెస్ ఇవ్వాలి. అవేర్నెస్ కన్నా ముందు ఈ స్టబుల్ బర్నింగ్కి ఒక పర్మనెంట్ సొల్యూషన్, అది మల్టీ ప్రాంగ్డ్ అవ్వచ్చు, సింగిల్ సొల్యూషన్ అవ్వచ్చు, తీసుకురావాలి. అది తెస్తే తప్ప ఈ స్టబుల్ బర్నింగ్ అనేటటువంటిది ఆగే అవకాశం ఉంది. సో పంజాబ్లో కూడా ఐఖేత్ యాప్ అని తీసుకొచ్చారు. అంటే అవైలబుల్ మెషినరీని తీసుకొచ్చి ఈ యొక్క స్టబుల్ బర్నింగ్ లేకుండా చేస్తారు. కోఆపరేటివ్ మెషినరీస్ ద్వారా చేస్తున్నారు. ఎన్ని చేసినప్పటికీ ఇదైతే ఇంకా తగ్గట్లేదు. సో కాబట్టి ఈ స్టబుల్ బర్నింగ్ అనేది ఆగాలంటే సో డెఫినెట్గా వీ నీడ్ టు బ్రింగ్ మోర్ మెషినరీ టు దీస్ ఫార్మర్స్. ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టాలి, కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ ఉండాలి. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న, దయచేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లానే మేజర్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ రైస్ వీట్ సిస్టమ్ ఏ సక్సెస్. సో దీన్ని ఈ గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్ 200 పదాల్లో రాయండి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ. మళ్ళీ మనం రేపు కలుద్దాం మరొక కొత్త సెషన్లో.